సో, అంటే ఈ రియాలిటీ చెక్ అనేది మీకు ఈ 'బిగ్ బాస్' షో నుంచి ఫెమిలియారిటీ వస్తుందా లేదా? పాపులారిటీ వస్తుందా లేదా? అనే కైండ్ ఆఫ్ ఒక రియాలిటీ మోర్ చెక్ ఓవర్ ఉండడం ఏంటంటే నేనెళ్ళింది టెలివిజన్ సీజన్ టెలివిజన్‌కి అదే గాదు. ఓటీటీ వెర్షన్. ఓటీటీకి. హ్మ్. కాబట్టి నాకంత ఏమి దానివల్ల హుహుహు. ఒరిగింది గూడా ఏం లేదు. అదొక ప్రాజెక్ట్ లాగా ఫీల్ అయ్యి ట్రూ. వచ్చాను ట్రూ. ట్రూ. నేను. అండ్ మోర్ ఓవర్ మా దానికి స్పాన్సర్స్ లేరు తెలుసా అండి. వాళ్ళే చెప్పారు. అవును. స్పాన్సర్స్ లేరు. ఇంకా ఆ ఓటీటీ సీజన్ తర్వాత వాళ్ళొక మళ్ళీ జస్ట్ ఇంకొక ఒక ట్రయల్ సీజన్ ఒక వెర్షన్ లాగా ట్రయల్ వర్షన్ అనుకున్నారది. లాగా హిందీలో చేశారు. సో, హ్మ్. తెలుగులో గూడా జేయాలని పాత కంటెస్టెంట్స్‌ని, కొత్త కంటెస్టెంట్స్‌ని తీసుకొని హాఫ్ వాళ్ళు, హాఫ్ వీళ్ళు చేసి పెట్టారు. మాకు స్పాన్సర్స్ గూడా లేరు దానికి. పెద్దగా ఇన్ని ఫెసిలిటీస్ గూడా ఉండేవి గాదు మా దానికి టెలివిజన్‌లో ఉండేంత. బట్ సమ్‌హౌ అది గూడా ఒక ప్రాజెక్ట్ లాగా నాకు ఇప్పుడు ఈ హ్మ్. రోజు వర్క్ ఎలా చేస్తామో అది గూడా అట్లా అలా అనుకోని 6 వీక్స్ వరకు చేసుకొనొచ్చాను అలాగే అంతే. చేశారు. అంతే. 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 ఓకే. అయితే బట్ శ్రవంతి అక్కడే నన్ను స్ట్రాంగ్ హ్మ్. జేసింది. అంటే అప్పటి వరకు నేను ఎప్పుడు అన్ని వీక్స్ ఫ్యామిలీని వదిలేసి మేబీ అది గూడా ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చేమో. నేను ఓకే. నా కొడుకుని చూడకుండా ఉండగలుగుతాను. నా ఫ్యామిలీని చూడకుండా ఉండగలుగుతాను అని. సో, అక్కడ ఎక్కువ స్ట్రాంగ్ అయిపోయాను హ్మ్. నేనింకా. ట్రూ. అదొక లెర్నింగ్ ఆ! ఎక్స్‌పీరియన్స్ ఆ! మీకు.